ఇప్పుడు పొంగనూరులో 6 ఏళ్ల బాలిక ఘటన ఎంత సంచలనంగా మారిందో మనం చూసాం. అయితే ప్రభుత్వం కూడా వేగవంతంగానే స్పందించి చర్యలు తీసుకొని నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రేపు జగన్ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. ఈ సందర్భంగానే పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వేగవంతంగా స్పందించింది కాబట్టే జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు అని. అసలు ఆ పెద్దిరెడ్డి అన్న ఆయన ఎంత పాజిటివ్గా టీడీపీ గురించి పాజిటివ్గా మాట్లాడడానికి కారణం ఏంటి? అసలు దీనిపై మీరేమంటారు? ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారైనా లేదు వైసీపీ పార్టీలో ఉన్న చాలామంది సీజన్డ్ పాలిటీషియన్స్ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న రాజకీయ విధానాల పట్ల వారికి ఉండే ఆక్షేపణ వారికి ఉంది. ఎందుకు? కొత్తగా ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రభుత్వం 175 స్థానాలు ఉన్న సభలో 164 స్థానాలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అనుకొని ప్రజలు ఈ కూటమికి ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చుకుంటే నెల రోజులు తిరగకుండానే అసత్య ప్రచారాలతోటి జాతీయ స్థాయి మీడియా ముందు ఢిల్లీ వెళ్ళి ధర్నా పెట్టి 36 మంది వైసీపీ కార్యకర్తల్ని ఈ నెల రోజుల కాలంలోనే హత్యలు చేశారు. ఈ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 300 మంది మీద హత్యాయత్నాలు జరిగినాయి. 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం జరిగినాయి. 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం జరిగినాయి అని చెప్పని నోటికి ఏ గణాంకం వస్తే ఆ గణాంకంతో జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ మీడియా ముందు రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పని డిమాండ్ చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ప్రతి అంకె తప్పని చెప్పని జాతీయ మీడియాకి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు, వైసీపీ పార్టీ కార్యకర్తలకి నాయకులకు కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ విధమైన అసత్య ప్రచారాలతోటి జరిగిన తప్పుల్ని వక్రీకరిస్తా, జరగని తప్పులను జరిగినట్టుగా చిత్రీకరిస్తా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చిన్న అంశాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్న నేపథ్యంలో ఆయన రాజకీయ విధానాల పట్ల సహజంగానే ఆ పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ చిన్నారి అంశం, ఆ హత్యకు గురైన సంఘటన కుటుంబంలో ఆర్థికపరమైన అంశాల ప్రాతిపదికగా హత్య జరిగినట్టుగా పోలీసు విచారణలో నిర్ధారణ అయింది. అటువంటి అంటే ఆ పాపని హత్య చేశారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఆ పాప మీద అత్యాచారం జరిగింది అని చెప్పని స్వయాన సాక్షి మీడియాలో అధికార పార్టీ వైసీపీ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లలో సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రచార నేపథ్యంలో అది ఆ కుటుంబానికి కూడా ఆగ్రహం తెప్పించింది. ఎందుకంటే జరిగింది హత్య, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ జరగని సంఘటనలు జరిగినట్టుగా ఆ కుటుంబం నుంచి కూడా ఆగ్రహ వేశాలు వ్యక్తమైన సందర్భం. అలాగే ప్రభుత్వం కూడా చాలా వేగంగా స్పందించి చాలా వేగంగా విచారణ చేసి అసలు బాధ్యులు ఎవరని చెప్పని నిర్ధారణ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ చట్టం ముందు దోషులుగా నిలబెట్టిన సందర్భంలో ఇవాళ వైసీపీ పార్టీకి ఒక కంపల్షన్ క్రియేట్ అయింది. తాము అడుసులో కాలు వేసామని అర్థమైంది, కడుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి సీనియర్ సీజన్డ్ పాలిటీషియన్స్ ముందుకొచ్చి ప్రభుత్వం స్పందించలేదని కానీ, ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు చేయలేదని కానీ, అధికార వ్యవస్థ దోషులను పట్టుకోలేదని కానీ చెప్పడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయడానికి రావాలి ఇంక ఇక్కడ అంటే మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి ద్వారా జరిగిన దుష్ప్రచారానికి సంజాయిషాన్ని ఇచ్చుకోవాలి. కాబట్టి ఆ బాధితుల కుటుంబాన్ని ఫేస్ చేస్తే వాళ్ళు లేవనైతే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని ఒక నిస్సహాయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు. కాబట్టి ఇదే అంశాన్ని అడ్మిట్ అవుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రభుత్వం వేగంగా స్పందించింది, బాధ్యతగా స్పందించారు, ప్రభుత్వం అసలు దోషుల్ని వెంటాడి పట్టుకున్నారు, అసలు న్యాయం జరిగిన సంఘటన ఏంటి అనేది వాళ్ళ ప్రపంచానికి తేటతలం చేశారు. కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన పర్యటన విరమించుకుంటున్నారు అని చెప్పని కూడా తెలియజేయడం జరిగింది. అంటే ప్రభుత్వాన్ని అభినందించి తీరాల్సిన పరిస్థితి. ఇవాళ ప్రత్యర్థులు కూడా ప్రభుత్వ వేగాన్ని, వాళ్ళ పనితీరుని, వాళ్ళ సామర్థ్యాన్ని కొనియాడి తీరాల్సిన పరిస్థితి వాళ్ళ పరిపాలన పరంగా చాలా వేగంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి, అమలు జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర హోంమంత్రి స్వయంగా బాధిత కుటుంబాన్ని ఓదార్చిన తీరు, అసలు దోషులు ఎవరు అనేది చాలా వేగంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అసలు జరిగిన సంఘటన ఏంటి అనేది కూడా వాళ్ళ సమాజానికి తెలియజేసిన నేపథ్యంలో కేవలం కల్పిత గాథలతోటి అసత్య ప్రచారాలతోటి ఎల్లకాలం రాజకీయం కొనసాగించడం కష్టం అని చెప్పని రియలైజ్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత మీడియా చేస్తున్న ప్రచారానికంటే భిన్నంగా ఆయన స్పందించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.